ప్రియులరా, ఆదివారం రాగానే మనకు ఆరాధన జ్ఞాపకం రావాలి, దేవుని సన్నిధి మనకు జ్ఞాపకం రావాలి. వేకువనే అనగా తెల్లవారుజామున సిద్ధపడి దేవుని మందిరానికి రావాలి అని మనము తీర్మానం చేసి సిద్ధపడి రావాలి. కొన్ని పరిచర్యల్లో 4 గంటలకు, ఉదయం 5 గంటలకే ప్రారంభమవుతుంది పరిచర్య. అక్కడికి వెళ్ళేవారు వెళతారు, ఆరాధన చూసుకొని తిరిగి వస్తారు. అది చాలా మంచిది. ఎందుకు బైబిల్ గ్రంథంలో ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియ, వేరొక మరియ, ఇలా మనము కొంతమంది భక్తులను చూస్తున్నాం. వాళ్ళు దేవుని సహవాసానికి వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభువును ఆరాధించిన వారిగా మనం చూస్తాం. అప్పటికి వారిని యేసుప్రభుని చూడలేదు. అంటే యేసుప్రభు సమాధి నుంచి లేచాడేమో, లేచి ఉంటాడనే నమ్మకంతో వారు వెళ్ళారు. యేసుప్రభుని చూద్దాం, సమాధిని చూద్దాం అన్న ఆసక్తితో రాత్రి అంతా వారు మేలుకొని ఉండి, అదే తపనతో ఉండి సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళుతూ ఏం తీసుకుని వెళ్ళారండి? సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారు. ఎందుకని? ఆయన దేహానికి పూయాలని సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారు. ప్రియులరా, మనం కూడా ఎలా రావాలి దేవుని సన్నిధానానికి? పరిమళ వాసన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన మన కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొని మనము ఆయనకు పరిమళ వాసనగా ఉండాలని. పాప జీవితంలో, త్రాగుడులో, వ్యసనములో, వ్యభిచారములో, చెడ్డ క్రియలు కలిగి ఆ రీతిగా వస్తే కాదు, అలా కాదు, జ్ఞాపకం చేసుకో. కాబట్టి ప్రియులారా, అంటే సిద్ధపాటు కలిగి, సరే మంచిది. అందుకే పౌలు గారు కొన్ని విషయాలు తెలియపరిచాడు, అపోస్తలుడు యోహాను కూడా కొన్ని విషయాలు తెలియపరిచాడు. ఏంటంటే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. అక్కడ ఏమన్నాడు? మీరు మీ సొత్తు కాదు, విలువపెట్టి కొనబడినవారు. మర్చిపోతున్నావు కదా, మర్చిపోతున్నావు. నేను దేవుని సొత్తు, దేవుని నిర్మాణము, దేవుని సొత్తు అంటే ఆయన నన్ను విలువపెట్టి కొన్నాడు అన్న విషయాన్ని మర్చిపోతుంది. ఏమంటే బిజీ అంటావు, ఏమనంటే సంపద అంటావు, ఏమనంటే వ్యాపారము అంటావు, ఏమనంటే నా డ్యూటీ అంటావు, ఏమనంటే నా బ్రతుకు తెరువు అంటావు. వెర్రి మనుషులకు దేవుడు చెప్పే మాట ఏంటంటే, దాన్ని బట్టి నువ్వు బతకడంలే, నీ జీవం ఏ పాటిది? అంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిర్లాంటి వారు. మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృప. ఏనండి, మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృప. ఏమవుతుందో తెలియదు. కాబట్టి మనము దేవునికి నిలయముగా, ప్రభు చెప్తున్నాడు, మీరు మీ సొత్తు కాదు, విలువపెట్టి కొనబడినవారు. అలనాడు రోమా సామ్రాజ్యంలో 60 లక్షల మంది బానిసలు ఉండేవారు. వారిని క్రయ విక్రయాలు చేసేవారు. అది ఒక సంత. దాని గ్రీకులో అగోరా అంటారు, అగారా అంటారు. అగారా అంటే సంత. ఇంకొక విధంగా అగారోత్ అంటారు. అగోరత్ అంటే సంత వీధి. అంటే ఆ సంతలో ఈ బానిసలను కొనేవారు, అమ్మేవారు. వాళ్ళ పని ఎలా ఉంటుందండి? బానిసలుగా కొంటే ఇంకా ఆ బానిస అమ్మబడ్డాడు, కొన్ని పరిస్థితుల వల్ల అమ్మబడ్డాడు. యోసేపు అమ్మబడ్డాడు కదా, మనం విరుగుదాం కదా.
అలానే రోమా సామ్రాజ్యంలో 60 లక్షల మంది బానిసలు ఉండేవారు అప్పటి కాలం. ప్రియులారా, బానిసత్వం అన్నది పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. మన భారతదేశంలో కూడా ఉన్నది బానిసత్వం. అంటే బడుగు వర్గాలను బానిసలుగా చూసేవారు, వారి దగ్గర పని చేయించుకునేవారు. అలా వాళ్ళు పెట్టినప్పుడే తినాలా, తర్వాత వారి వాకిట పడి ఉండాలి. అలా ఇజ్రాయెల్ దేశంలో కాదు, ఇజ్రాయెల్ దేశంలోనే కాదు, భారతదేశంలో కూడా ఉంది. ప్రియులారా, వీటన్నిటికీ విరుగుడు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు వచ్చి మరణించి అక్కడ బానిసలు కొనేవారు. యేసుప్రభు వారు కూడా ఆయన మన పాపాల నిమిత్తమై ఆయన బానిస పని చేశాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఎద్దు గురించి ఉంటుంది. ప్రకటన గ్రంథంలో అంటే కొన్ని పక్షిరాజు, ఎద్దు, సింహము, ఎలుగుబంటి, ఎద్దు అని చూస్తున్నాం. ఎద్దు అది బానిస పని చేస్తుంది. యేసుప్రభు వారు ఆయన బానిస పని అంటే నీ కొరకు నా కొరకు అంటే సిలువలో అలా చేశాడు. సిలువలో ఆ పని చేశాడు. పని చేసి ఆయన ఏం చేశాడండి, మనకు విడుదలిచ్చాడు. మన పాప భారాన్ని బానిసగా అమ్మబడ్డాడంటే అది ఏదో ఒక దోషం, ఏదో ఒక పాపం. అతడు అమ్మబడ్డాడు, యోసేపు అమ్మబడ్డాడంటే అతను దోషిగా ముద్రించాడు, అమ్మివేశారు యోసేపు. అలానే యేసుప్రభువాన్ని 30 వెండి నాణెములకు యేసుప్రభువాన్ని అమ్మివేశారు. ఎవరండి? యూదాస్కరీయోతు అమ్మివేశాడు. బానిస ఇంకా కొన్నవాడి దగ్గర ఏ పని చెబితే ఆ పని చేస్తూ ఉండాలి. అయితే ప్రియులారా, యేసుప్రభు వారు సిలువలో మరణించి విడుదల మనకు అనుగ్రహించినటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి అక్కడ ఇంకా 7:23 అంటాడు. చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:23 చదవమంటే మైకులు తీసుకోరు, పాడమంటే మైకులు తీసుకోరు. చదవండి, వాక్యములో చెప్పాల. ప్రభువునందు 7:23 దాసుడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. మనుషులకు దాసులు కాకుడి. ఇప్పుడు ఎవరికి దాసులు కాకూడదండి? మనుషులకు. ఎవరికి దాసులమండి? దేవునికి దాసులు. మనుషులకు దాసులు మీరు కావద్దు, దేవునికి దాసులు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు దేవునికి దాసులు, దేవునికి దాసులు. జ్ఞాపకం చేసుకో. అంటే ఎవరికి భయపడాల్సిన అక్కర్లేదు, ఎవరికి దాసత్వంగా ఉండవలసిన అక్కర్లేదు. మనం దేవునికి దాసులుగా ఉండాలి. అంటే సత్యము కోసం బ్రతకాలి. ఏంటండి? సత్యము కోసం బ్రతకాలి. మీకు తెలుసు కదా, ఇటీవల ఒక 3 నెలల క్రితం అనుకుంటా ఒక ఆర్మీ ఆఫీసర్ ఆయన్ను మా టెంపుల్లోకి రమ్మని, తర్వాత వర్షిప్ చేయమని ఇలా అంటే ఆయన అంగీకరించలేదు. ఏదో ఆఫీసరే, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. దేవుడు ఆయనకేం తక్కువ చేయడు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఆయన కూడా లోపడలేదు. బైబిల్ ఏం చెప్తుందండి? మనుషులకు దాసులుగా ఉండొద్దు, పాపానికి దాసులుగా ఉండొద్దు అనగా మన కొరకు ప్రభు మరణించాడు. మనము ఆ ప్రభు యొక్క మరణంలో పాలుపంపులు పొందాం. ఆయన రక్తం చేత మనం కొనబడ్డాం కనుక ఆ రక్త మాంసంలో పాలుపంపులు పొందుతూ ఉన్నాం. ఉన్నటువంటి మనము ఎలా ఉండాలా? ఆగారాలు ఉండాలా? మనకి ఇంకా సంతలో ఉన్నామా? బానిసలుగా ఉన్నామా? అమ్మబడుతూ ఉన్నామా? ప్రభు నెరిగిన వారు ఇంకా కూడా బానిసత్వం బతుకుతూ ఉన్నారు. అలాంటి వారు ప్రియులారా జ్ఞాపకం చేస్తారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ 9-10 వచనాల్లో మీరు ప్రతి జాతిలో నుండి మీరు కొనబడిన వారు అని ఏముందండి? కొనబడిన వారు. ఏముందండి? కొనబడిన వారు. చదవండి 5వ అధ్యాయం 9-10 వచనం. 5, 9, 10. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను ఒక యాజకులుగాను చేసిన, ఒక రాజ్యముగాను ఒక యాజకులుగాను చేసి. ఎవరు చేశారండి? మనల్ని బానిసలుగా ఉన్నాం. భారతదేశంలో పెద్ద వారి దగ్గర బానిసలుగా మనం ఉన్నాం. రోమా సామ్రాజ్యంలో కూడా బానిసలుగా ఉన్నారు.
ఎప్పుడైతే యేసు సువార్త వచ్చిందో మన దేశానికి బానిసత్వం పోయింది, బానిస బ్రతుకుపోయింది. ఇదంతా స్వాతంత్రం రావడం ద్వారా జరగలే, యేసుక్రీస్తు రక్షణ ద్వారా వచ్చింది. ఇదంతా అన్ని విధాలుగా విడుదల వచ్చింది. బానిసత్వ బ్రతుకుపోయింది, ఆత్మీయంగా విడుదల వచ్చింది, శారీరకంగా విడుదల వచ్చింది మనకి. యేసుప్రభు వారు చేసిన త్యాగం ద్వారా ఎంత రక్షణ ఒకసారి జ్ఞాపం చేసుకో. సువార్తలో ఎన్ని వచ్చాయండి భారతదేశానికి? సువార్తలో హాస్పిటళ్ళు వచ్చాయి, కాలేజీలు వచ్చాయి కదండి, బ్యాంకులు చాలా వచ్చాయి. ఇవన్నీ కూడా సువార్త వచ్చింది. మందిరాలు వచ్చాయి, బ్యాంకులు, మందిరాలు వచ్చాయి, హాస్పిటళ్ళు వచ్చాయి, ఇలా అన్ని విధాలుగా స్కూళ్ళు వచ్చాయి. చూడండి, ఇదంతా సువార్త ద్వారా వచ్చి మనల్ని స్వతంత్రులుగా చేశారు. జ్ఞాపం చేసుకో. అంటే యేసుప్రభు మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ ఇచ్చాడు. రక్షణతో పాటుగా ఒక రాజ్య సమూహముగా, యాజక సమూహముగా, ఆయన సొత్తైన ప్రజలుగా ఆయన చేశాడు. ఇంకా బానిసలము కాదు, మేము మనుషులకు బానిసలము కాదు. ఇదే మాట ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 1,44,000 మంది గురించి మాట్లాడుతూ అక్కడ అంటారు, వీరు రక్తము చేత కొనబడిన వారు. ఎవరి చేత అండి? ఆయన చేత కొనబడిన వారు. 1,44,000 మందే కాదు ప్రియులారా, మనము కూడా ఏం చేసామండి? ఆయన రక్తము చేత కొనబడిన వారు. ఆగారాలు లేము, సంతలో లేము, బానిసలుగా లేము. ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు కనుక ఈ దేహముతో ఆయనను మనము ఘనపరచాలి. మొదటి వాక్యాన్ని విన్నాం కదా, ఎలా స్వరమండలముతో, సితారాతో ప్రభుని ఘనపరచాలో ఆ విధంగా ప్రభుని ఘనపరచాలి. జ్ఞాపకం చేసుకో. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొనండి, ఆరాధన చేసుకొని ప్రభు బల్లలోకి మనం వెళ్దాం.